సార్ ప్లీజ్ వాసు పడుకోను. టైం ఎంత అయిందో చూసారా? ఇంకా పడుకునే ఉంటే ఎలా? లేవండి సార్. సార్ వంశీ సార్, సార్ లేవండి సార్. సార్ మందు తాగారా? సార్ మిమ్మల్ని అడుగుతున్నాను, తాగారా? ఎందుకు ఇలా చేశారు చెప్పండి, ఎందుకు ఇలా చేశారు? నేనేం చేశాను వసుంధ? డౌజీగా ఉంది, లేవాలనిపించట్లేదు అంతే. ఎందుకు సార్ మీకు మత్తు అంటే ఇంత ఇష్టం? ఈ మత్తే మిమ్మల్ని విలువలేని మనిషిగా చేసింది. ఈ మత్తే మీ కుటుంబాన్ని నిరంతరం వేదనకు గురి చేసింది సార్. వేటికైతే మిమ్మల్ని దూరంగా ఉంచాలనుకున్నాను, మళ్ళీ వాటికి మీరు దగ్గర అవ్వాలనుకుంటే నేనేం చేయాలి సో? మేడం గారికి ఏమని సమాధానం చెప్పాలి? సారీ వసుంధరా, కొంచెం లేట్ అయింది. దానికి అంత కోపమా? తిట్టుకున్నావా ఏంటి? లేదు సార్, నా మీద నాకే చాలా జాలేస్తోంది. ఈరోజు చాలా హ్యాపీగా ఇక్కడికి వచ్చాను. మీతో సంతోషాన్ని పంచుకుందామని వస్తే అంతా అప్సెట్ చేశారు. చెప్పు వసుంధరా, రా ఇలా నా పక్కన కూర్చో. రా 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 కూర్చో. చెప్పండి సార్, మీ మత్తు దిగేంత వరకు నేనేం చెప్పను. వసుంధరా, నువ్వు అలా మాట్లాడుకో. నుదుటన బొట్టుతో మహాలక్ష్మిలా నా హార్ట్ ఫ్రెండ్ నా ముందుకు వచ్చేంత వరకు నన్ను ఈ మత్తు వదలదేమో. మారిపోయారు సార్, మీరు మారిపోయారు. నన్ను బాధ పెట్టే ఏ పని మీరు చెయ్యరని నమ్మాను, కానీ మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నో, మీరు నా వంశీ సార్ కాదు. వసుంధరా, నిన్ను కాదని నేనేం చేశాను ఇప్పుడు? మీరేం చేశారో మీ అవతారం చూస్తుంటే తెలిసిపోతుంది. ఒకసారి వెళ్ళి అద్దంలో చూసుకోండి. అయినా మీకు నేనే సరిగా కనపడకపోవచ్చు, ఇంక మీరేం కనిపిస్తారు? నాకెవరు కనబడకపోయినా పర్వాలేదు, నీ కళ్ళతో ఈ ప్రపంచాన్ని, అందులో నా హార్ట్ ఫ్రెండ్ను చూపిస్తావు నా నమ్మకం నాకుంది వసుంధరా. ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేస్తున్నారు సార్. మీరు చేస్తున్న ఈ పనులకు కన్నీళ్లతో నా కళ్ళు మూసుకుపోతాయి సార్. ఇంక ఈ ప్రపంచాన్ని మీకేం చూపించగలను? సారీ వసుంధరా, ఇంత చిన్న విషయానికి నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? చిన్నదో పెద్దదో మీ విఘ్నతకే వదిలేస్తున్నాను సార్. వస్తాను సార్. My dear heart friend, నా హార్ట్ ఫ్రెండ్ చూపించేంత వరకు నువ్వే నా హార్ట్ ఫ్రెండ్.
నన్ను వదిలేసి వెళ్ళిపోతానంటే ఎలా? నవ్వు రావట్లేదు సార్. ఓ సర్లే, నేను ఫ్రెష్ అవుతాను. టూత్ పేస్ట్, బ్రష్ ఇవ్వు. తీసుకోండి. మీరు నా వంశీ సార్ కాదు. నేను మీకేం సర్వీస్ చేయను. వసుంధరా, వసుంధరా ఆగు, వసుంధరా ఆగు, వసుంధరా. వంశీ సార్ మళ్ళీ బ్యాడ్ హ్యాబిట్స్ మొదలు పెట్టారంటే హార్ట్ ఫ్రెండ్ కలవలేదన్న బాధ మొదలై ఉండాలి. మంచి మనిషి మళ్ళీ చెడుదారిలోకి వెళ్ళిపోకూడదు. అమ్మవారి బొట్టు పెట్టుకుంటే ఆనందంగా ఉంటాననుకున్నాను. కానీ ఎందుకు తల్లి ఇలా చేశావు? వంశీ సార్ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలనుకుంటే మత్తుతో కళ్ళు మూతలు పడిపోయి ఉన్నాడు. ఆయన మళ్ళీ ఇలా చేయకుండా చూడమ్మా. టైంకి వచ్చేస్తుంది, కానీ బ్యాడ్ టైం వచ్చిందని ఇంకా తెలియదు అనుకుంటా. రాగానే బావగదిలోకి వెళ్ళొస్తున్నట్టుంది. రావే, ఈ సంగతి చెప్తా. ఏయ్ ఆగో. మనిషిని మనిషిలా పిలవడం మర్యాద. మర్యాద నీకా? ఇంట్లో పనిచేసే వాళ్ళని ఇంతకంటే మర్యాదగా ఎవ్వరు పిలవరు. అది నీ సంస్కారహీనతని తెలుస్తుందిలే గాని విషయం ఏంటో చెప్పు. ఈ పొగరు తగ్గించాలని అమ్మమ్మ నిన్ను హౌస్ కీపర్ గా ఉండమంది. కిచెన్ శుభ్రంగా లేదు, పని వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. వెళ్ళి క్లీన్ చేయి. సరే. దీని నుదుటిన బొట్టుంది. బావ గదిలోకి వెళ్ళిందంటే కొంపు తీసి బావ బొట్టు చూసుంటాడా? బావ అత్తయ్య వాళ్ళు చూడకముందే ఆ బొట్టుని లేకుండా చేయాలి. నక్షత్ర, వసుంధర వచ్చిందా? వచ్చింది అత్తయ్య. ఏం కావాలో చెప్పండి, పర్లేదు నేను చేస్తాను. నువ్వు పని కూడా చేస్తావా? అత్తయ్యకి సేవ చేయడంలో తృప్తి ఉంటుంది చిన్నబావా. అమ్మా, ఏదో తేడాగా మాట్లాడుతుంది, జాగ్రత్త. మంచిగా మాట్లాడితే ఎలా అంటున్నాడో చూడండి అత్తయ్య. సర్లే గాని వెళ్ళి వసుంధరని పిలు. సరే అత్తయ్య.
హడావిడిగా ఏం చేయనక్కర్లేదు. పని చేస్తే శభాష్ అనిపించుకోవాలి. పని నిదానంగా చెయ్యి. నువ్వేం చెప్పనక్కర్లేదు. అబ్బో, నా పని పర్ఫెక్ట్ గా చేయడం నాకు తెలుసు. ఇది బొట్టుతో హాల్లోకి వచ్చిందంటే అత్తయ్య పండుగ చేసేస్తుంది. నక్షత్ర, వసుంధర గారు ఏరి? ఆ, ఏదో బిజీగా ఉందంట బావా, వచ్చేస్తానంది. ఆ, ఖచ్చితంగా పిలవాలంటే నేను వెళ్ళి పిలుచుకొస్తాను. అవసరం లేదు. ఆనంద్, మన కొత్త వెంచర్ కి సంబంధించిన ప్రాజెక్ట్ ఫైల్స్ ఎక్కడున్నాయి? మీ గదిలోనే పెట్టానమ్మా. అవునా? మొత్తం వెతికేనే, ఎక్కడా కనపడలేదు. అవునా? పదమ్మా, నేను చూసిస్తాను. సరిపదా. అయిందా? కాఫీ చేస్తున్నాను. పని మనుషులు పెట్టరేగిపోతున్నారు. ఈ ఇల్లు సొంతం అనుకొని చర్చగా కాఫీలు టిఫిన్లు లాగిన్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు నక్షత్ర? సుచిత్ర మేడం గారికి కాఫీ తీసుకువెళ్తున్నాను. నా కోసం కాదు. నువ్వు తీసుకెళ్తున్నావా? మన మనుషులకు చేసే పనులు కూడా పని మనుషులకు చెప్పే నువ్వు పట్టుకెళ్ళలేవు కదా. అయ్యో వసుంధర, ఏ వసుంధర ఆగు. అసలు నీ కాఫీ ఎలా ఉందో ఏంటో నేను టేస్ట్ చూడాలి. చెత్తగా ఉంటే అత్తయ్య అసహించుకుంటుంది. ఇటివ్వు. ఇది కాఫీనా? తాగితే నీ మొహాన్ని కొడతారు. తాను తవ్విన గోతులో తనే పడ్డమంటే ఇదే. ఏయ్, వేరే పనేం లేకపోతే పారేసుకున్న కాఫీని శుభ్రం చేసుకో. అయ్యో, ఇప్పుడు ఇది వెళ్ళిందంటే బొట్టు చూస్తారు. అయ్యో, ఏ ఆగు. ఆగు. ఏంటి? నుదుటిన బొట్టు పెట్టుకుని ఎవరిని ఉద్ధరిద్దాం అనుకుంటున్నావు? తుడిచేయి. అమ్మవారి కుంకుమ తుడవమని ఎలా అంటున్నావు నక్షత్ర? నువ్వు పిచ్చి పనులు చేయాలనే ఇలా బొట్టు పెట్టుకొని వచ్చా. తుడిచేస్తావా? నన్నే తొడు. నక్షత్ర, అరే చెయ్యొద్దు. ఏం చేస్తున్నావు? వసుంధర, చేయొద్దులో ఫస్ట్ బొట్టు తుడిచేయి. నక్షత్ర, బొట్టు తుడిచే. నక్షత్ర, నక్షత్ర ఏంటిది? చెప్తున్నానా? అరే చెయ్యొద్దులు. ముందు బొట్టు తుడిచే. ఏం చేస్తున్నావు? వదలనా? నక్షత్ర, నక్షత్ర.
వసుంధరా, నీ నుదుట నా పసుపు కుంకుమ ఉందంటే నువ్వు చూసారా అత్తయ్య, బావ కూడా దీని మాయలు పడిపోతున్నాడు. మనం వెతుకుతున్న హార్ట్ ఫ్రెండ్ ఇదే అనుకోవాలని ఇలా బొట్టు పెట్టుకొని వచ్చింది. నక్షత్ర, ఏంటి ఏంటి? నక్షత్ర, నువ్వు నోర్మయ్. వసుంధరా, నువ్వు చెప్పమ్మా, ఆ బొట్టు నీకెలా వచ్చింది? సర్వెంట్ ప్రియా ఇస్తే పెట్టుకున్నాను మేడం. కావాలంటే తనని అడగండి. పని వాళ్ళు పసుపు కుంకుమలు ఇచ్చారని ఇంట్లో పెట్టుకుని తిరగమన్నారా నిన్ను? అయినా ఇలా బొట్టు పెట్టుకుంటే ప్రాబ్లం ఏంటి? మీరంతా ఏదో నేను తప్పు చేసిందల్లా చూస్తున్నారు. ఏం లేదు వసుంధరా, నువ్వు లోపలికి వెళ్ళు. నక్షత్ర మాటలు నువ్వేం పట్టించుకోవద్దు, వెళ్ళు. అమ్మా, వసుంధర పెట్టుకున్న బొట్టు పని వాళ్ళు ఇచ్చిందే బావా, నువ్వింకేదోలా ఊహించుకోకు. వంశీ, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయి రానన్నా. ఎక్కువగా ఆలోచించుకో. వసుంధర నుదుటనున్న బొట్టు మనం అనుకున్నది కాదు. వెళ్ళు. అమ్మా, నీకేమనిపిస్తోంది? నింద నిజమైతే బాగుండేదనిపించింది ఆనంద్. కానీ వంశీ వెతుకుతున్న అమ్మాయి వేరే ఎవరో కదా, కాదా? కన్ఫ్యూజ్ అవ్వకమ్మా. అన్నయ్యని ఆలోచించొద్దని చెప్పి నువ్వెక్కువగా ఆలోచిస్తున్నావు. నువ్విలా పసుపు కుంకుమ పెట్టుకొని వచ్చి ఈ ఇంటి కోడల్లా ఫీల్ అవ్వు. షడప్! పిచ్చిదాలాగా మాట్లాడుకో. నువ్వు పిచ్చి పనులు చేయకు, ఇంటి పనులు మాత్రమే చేయి. ఇంతకంటే మంచిగా ఇంకెవ్వరు చెప్పరు. అర్థం చేసుకుంటే అదే నీకు మంచిది. ఆ పని ఈ పని చేసుకుంటూ భోజనం తయారు చేయడం మర్చిపోదు. నేను టైంకి తింటాను. నేను కూడా టైంకే తింటాను. నువ్వు నాకు కన్సర్న్ చూపించాల్సిన అవసరం లేదు. నీ తిండి గురించి ఎవరు కావాలి? నా భోజనం గురించి చెప్తున్నాను. నేనేం వంట మనిషిని కాదు. వంట చేసేది కూడా పని మనిషి. వంట మనిషికి పని మనిషికి తేడా ఏంటో? నువ్వు ఇంట్లో పని మనిషి కిందే లెక్కల్లోకి వస్తావు కదా. ప్లేట్స్ అన్ని శుభ్రంగా కడిగి పాచి పనులన్నీ చేస్తే గాని వంట చేయడానికి కుదరదు కదా.